నమస్తే, నేను మీ సనా ఏఐ యాంకర్. మన ప్రతిపాడు డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ప్రతిపాడు మండలం టి రాయవరం గ్రామంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గురువారం రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులకు రబీ పంటల సాగు సమయంలో ప్రతి ఎకరానికి 3.5 బస్తాల యూరియాను ఈ యూరియా కార్డుల ద్వారా అందజేయబడుతుందని ఆమె అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి సరైన మోతాదులో ఎలాంటి అవకతవకలు లేకుండా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యూరియా కార్డు విధానాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు. అర్హులైన ప్రతి రైతుకు వారు సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి అవసరమైన యూరియా పూర్తిగా పారదర్శకంగా అందించడమే ఈ పద్ధతి ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటివరకు యూరియా పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను తొలగించి నకిలీ లేదా అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కార్డు విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతులు తమ ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకొని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. సర్వే తోట గురించి కూడా చెప్పారు. అది కూడా మనం నాయకుల దృష్టిలోకి తీసుకెళ్దాం. కలెక్టర్ గారు కూడా మన ప్రాంతంలో అత్యధికంగా ఎక్కువగా ఎకరాలు సర్వే తోట ఉంది కాబట్టి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోమని నేను అడగడం కోరడం జరుగుతుంది. అంత త్వరలోనే దాని నిర్ణయం ఉంది. ఏం చేయాలన్నది నేను ఆలోచిస్తాను. ఖచ్చితంగా మీ అందరికీ సర్వే తోట వేసిన రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండానే మనం చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి, ఒక రైతు సంక్షేమమే ఒక బలం తీసుకుని మా కూటమి ప్రభుత్వ నాయకులు ముందుకెళ్తున్నారు. మీ అందరి అండదండలతో కూడా నేను నియోజకవర్గంలో కూడా, ఎందుకంటే మనది మెట్ట ప్రాంతం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం మన నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తున్న వాళ్ళే. నేను ఎన్నికైన 18 నెలలుగా కూడా ఎక్కువ సార్లు నేను అసెంబ్లీలో మాట్లాడమైనా, నాయకుల దగ్గరికి వెళ్ళడమైనా వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందుల గురించి, ప్రాజెక్టులకు సంబంధించిన ఇబ్బందుల గురించి నేను వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మనం అన్ని ఏ ఇబ్బంది లేకుండా ప్రతి రైతు సంతోషంగా ఆనందంగానే వ్యవసాయం చేసుకుని లాభదాయకంగా ఉండేలా చూసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేసుకుంటూ, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఈ కార్డు పంపిణీ అయినా ఏదైనా ఉన్నప్పుడు మనం దాన్ని సరి చేసుకుంటాం. ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నాను, మీరు మీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని అక్కడున్న గ్రామ ప్రజలకి దీని మీద కొంచెం అవగాహన అన్నది లేకపోయినప్పుడు వారు అడిగే సందేహాలని మీరు ఓపికగా వివరించి, మీరు ఎప్పుడు అందుబాటులో ఉండి ఈ దాల్వాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఉన్న అధికారులకి సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తీసుకురావద్దని సిబ్బంది అందరికీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.